తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఎస్, ఖచ్చితంగా వరాల జల్లు ప్రభుత్వ ఉద్యోగులపై రేవంత్ కురిపించబోతున్నారంటే కనుక ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే పక్కాగా ఉంది. జూన్ 2న స్వయంగా సీఎంఏ ప్రకటన చేస్తారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2. సో అదే రోజున ఎన్నో పథకాలకి ఆవిష్కరణ చేసే కార్యక్రమం రోజే జూన్ 2న అదే వేదికగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతున్నారు. అదేమిటనంటే పెండింగ్లో ఉన్నటువంటి డియర్నెస్ అలవెన్స్ డిఏ ఒకదాన్ని విడుదల చేసేందుకు, అలాగే ఇతరత్ర బకాయిలు చెల్లించేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. సో ఈ రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక డిఏ ఇవ్వడం అంటే ప్రస్తుతం రేవంత్ సర్కార్కి, అంటే ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి రేవంత్ సర్కార్ అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించిందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే 3 ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు రేవంత్ సర్కార్ మరి కాస్త సమీక్ష సమావేశాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో పెండింగ్లో ఉన్నటువంటి డియర్నెస్ ఎలిమెంట్స్ ఒకదాన్ని ఇచ్చేందుకు జూన్ 2న స్వయంగా ఈ మేరకు రేవంత్ సర్కార్ ప్రకటన చేయబోతున్నట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ జూన్ 2న స్వయంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఎందుకు మరి దేని గురించి సీఎం ప్రకటన ఉండనుంది అని అంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నారు. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ డియర్నెస్ అలవెన్స్ ఒకదాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష జరిపినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటు డిఏ ప్రకటనతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపులు, అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ సర్కార్ కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. దీనిపై జూన్ 2న ప్రకటన ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనిలో 3 ప్రభుత్వ ఉన్నతాధికారుల సభ్యులుగా కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ అనేక సార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి అభ్యర్థులను కూడా వింది. ఈ కమిటీ ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఉద్యోగుల సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ నివేదికను ఆమోదించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని ఉద్యోగ సంఘాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రకటనలన్నీ కూడా జూన్ 2న వెలువడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకుంటారని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చేసే ప్రకటన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ ఉద్యోగ సంఘాల నాయకుల్లో కానీ ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.